నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. అమీన్పూర్ మండలంలోని ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల కూల్చివేతపై తహసీల్దార్ రాధా మీడియాతో మాట్లాడారు. అమీన్పూర్లోని 462 సర్వే నెంబర్లోని 2 ఎకరాల 16 గుంటల ప్రభుత్వ భూమిలో ఏడీ సర్వే ఆధారంగా 38 గుంటల్లో అక్రమ కట్టడాలున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. 17 గుంటల్లో ప్యూజియన్ స్కూల్ వారు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డికి సంబంధించిన వారు కమర్షియల్ దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసుల సహకారంతో కూల్చివేతలు చేపట్టామని, ఐలాపూర్ తండాలోని 119 సర్వే నెంబర్లో 400 ఎకరాల కోర్టు పరిధిలోని భూమిలో ప్లాట్లను తొలగించామని చెప్పారు. డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు. మా అడ్వకేట్ ఒపీనియన్లో అది వాళ్ళు రిప్లై కూడా ఆయన ఇచ్చారండి. వాళ్ళ అడ్వకేట్ అని ఇచ్చారు. కోర్టులో ఉందని చెప్పారు. నాకు మా దగ్గర కాపీ ఇస్తే ఇచ్చారు, ఆయన పంపించాము. ల్యాండ్ మాదైతే మేము బాధ్యత తీసుకుంటాము. ఆయన కూడా మేము చేయలేము కదా, ఆయన చెప్పాము. నా రిక్వెస్ట్ కొంచెం ఒక టూ డేస్ వెయిట్ చేయండి. నా రిక్వెస్ట్ చాలా హంగాగా ఉంది. వీడియో ఇవన్నీ ఎందుకు పబ్లిక్ సెన్సేషన్ కావాలంటే సమస్యలు మాట్లాడుకుంటాము. ఇప్పుడు బిల్లు దయచేసి అమీన్పూర్ మండలం ఈరోజు మనము 462 సర్వే నెంబరు. ఇది 2 ఎకరాల 16 గుంటలు ఉంటుంది. చాలా వాల్యుబుల్ ల్యాండ్, రోడ్డు పక్కమ్మటే ఉంటుంది. దీంట్లో మేము ఏడీ గారు సర్వే చేసి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని మేము ఏడీ గారికి రిపోర్టింగ్ చేయాల్సిందిగా కోరాము. ఏడీ గారు రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో 38 గుంటలు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని తేల్చారు. 38 గుంటలు మేము డిమార్కేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఫ్యూజన్ స్కూల్ వాళ్ళు 17 గుంటలు అది వాల్ కట్టుకున్నారు. అది కూల్ చేసాము. తర్వాత ఇక్కడ కమర్షియల్ షెడ్ నిర్మాణాలు జరిగినాయి. అవి కూడా ఇవాళ డిమాలిషన్ చేయడం జరిగింది. టోటల్గా ఇప్పుడు 462 సర్వే నెంబర్లో టోటల్ డిమాలిషన్స్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ అది గవర్నమెంట్ మేము ప్రభుత్వ భూమి మా పరిధిలోకి మేము తెచ్చుకోగలిగాం. ఇక్కడికి కూడా కంప్లైంట్స్ వెళ్ళినాయి, మాకు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. దీని మీద కంప్లైంట్స్ రావడం బేస్డ్గానే మేము దీన్ని సర్వే చేయించడం జరిగింది. తర్వాత హైడ్రా కమిషనర్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మేము తర్వాత ఐలాపూరు గ్రామంలో కూడా 119 సర్వే నెంబరు, అది 400 ఎకరాలు. అది కూడా కోర్టు కేసులో ఉంది. మొత్తం విలేజ్ రెవెన్యూ భూమి మొత్తం కూడా కోర్టు కేసులో ఉంది. అయినప్పటికీ ఈ మధ్య కొంతమంది అన్నోన్ పర్సన్స్ అక్కడ ప్లాట్ చేయడానికి స్టోన్స్ పాతడం జరిగింది. అవి కూడా ఈరోజు మార్నింగ్ తీసేసాము. మాకు పోలీసు వాళ్ళు చక్కటి సహకారం ఇచ్చారు. తర్వాత 4 మండలాల ఆర్ఐ చుట్టుపక్కల మండలంలోనే ఆర్ఐ వాళ్ళని పిలిపించడం జరిగింది.
తర్వాత డిఎస్పీ గారు మాకు పోలీస్ అరేంజ్ చేశారు. హైదరాబాద్ కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. తర్వాత తెలిసింది మేము నోటీసులు చాలామందికి ఇచ్చాము దీంట్లో. బట్ ఈ కమర్షియల్ బిట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ పాండురంగారెడ్డి గారు అని చైర్మన్ గారు ఉన్నారు, వాళ్ళవి ఉన్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాతకే తెలిసింది మాకు. ఇవి డైలీ ఉంటాయి. అంటే మాకు ఎక్కడైతే అంటే ఇవి అమీన్పూర్ ఎట్లా ఉందంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువగా ఉండడం వల్ల డైలీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. మేము రొటీన్ బేసిస్గా అన్నీ తీస్తున్నాము. అయితే ఎక్కడైతే కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, పట్ట ల్యాండ్కి గవర్నమెంట్ ల్యాండ్కి మధ్య డిస్ప్యూట్స్ వస్తున్నాయో అక్కడ కొంచెం సర్వే చేసిన తర్వాతకే తీయాల్సి రావడం జరుగుతుంది. ఇది రొటీన్ వర్క్. అవి ఐడెంటిఫై చేసినాము. ఇరిగేషన్ అధికారులు కూడా వాటిని ఐడెంటిఫై చేస్తున్నారు. వాటి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. మేము ఎస్పెషల్లీ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా డైలీ డిమాలిషన్ జరుగుతాయి. ఈ మధ్యకాలంలో మనము ఈ హైదరాబాద్లో ఎక్కువ, అమీన్పూర్లో ఎక్కువ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి మనము ఒక్కొక్కటి నోటీస్ ఇచ్చి తీసేయడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చేసి తెలిసింటే అతను వర్షన్ ఏమంటున్నాడంటే నాది 461 సర్వే నెంబరు, ఇది నా నెంబర్ అంటున్నాడు. ఆయన పట్టాదారుడు ఒకవేళ ఉంటే ఆయన పట్టా ల్యాండ్కి పీచ్ ఎలా కట్టుకుంటే ఆయన సర్వే ల్యాండ్ కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకు చూపెట్టడం జరుగుతుంది.